హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ వాళ్ళు చూసుకుంటే వెబ్ ఆప్షన్ సంబంధించి చాలామందికి ఒక డౌట్ అయితే ఉంది. ఇంకా సర్టిఫికేట్ అండర్ వెరిఫికేషన్ అని వస్తుంది. సో మేము ఏం చేయాలి అంటే అలాగే వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబుల్ అవుతామా లేదా, ఎలా పెట్టాలి, సో ఎలా డౌట్స్ అన్నీ చాలామందికి అయితే ఉన్నాయి. ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సపోర్ట్ ఉంటే ఎలాంటి వీడియోస్ నేను ఇంకా చేయగలుగుతాను. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చాలా మందికి ఒక మంచి కంపెనీలో హై పే టెక్ జాబ్ తెచ్చుకోవాలని ఉంటుంది. దానికోసం ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియదు. సో రివాంకో టెక్నాలజీస్ వాళ్ళు ఒక ఫ్రీ వెబినార్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో దీనివల్ల మీకు హై పే టెక్ జాబ్ ఎలా తెచ్చుకోవాలో వాళ్ళు మీకు చెప్తారు. ఇందుకోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి. మహా అయితే 1 మినిట్ టైం పడుతుంది. కాకపోతే నాకన్నా ఎక్కువ మీకే బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఇయర్ నుంచే కెరీర్ బిల్డ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఈ లింక్ని క్లిక్ చేసి రిజిస్టర్ అయితే అవ్వండి. సో చాలామందికి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ క్యాండిడేషన్ అయిపోయిన తర్వాత సర్టిఫికెట్స్ అని అప్లోడ్ చేస్తారు. సో అప్లోడ్ చేసిన ప్రింట్ వెరిఫైడ్ అప్లై మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. అక్కడ మీ యొక్క అప్లికేషన్ అనేది రిజిస్టర్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. కాకపోతే అండర్ వెరిఫికేషన్ అని చెప్పేసి ఉంది. అయితే దీనివల్ల వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చో పెట్టుకోవడం డౌట్ రావచ్చు చాలామందికి. మ్యాక్సిమం మనకి ఎలా వస్తే పెట్టుకోవడానికి అయితే ఛాన్స్ అయితే లేదు. ఎలా రావాలంటే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ యాజ్ పర్ షెడ్యూల్. ఇలాగొస్తేనే మీరు వెబ్ ఆప్షన్స్కి అయితే ఎలిజిబుల్ అవుతారనమాట. అలా అంతకు ముందు వస్తే మాత్రం ఎలిజిబుల్ కాదు. సో మరి ఎలా రావాలంటే ఏం చేయాలని చెప్పి మీ డౌట్ రావచ్చు. ఇలా మీరైతే ఏమీ చేయనవసరం లేదు. ఇది అండర్ వెరిఫికేషన్. అంటే మనకి ఇక్కడ చూడండి, డేట్స్లో చూసుకుంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మన 4వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు కూడా వెరిఫై చేస్తారు. సో ఈ లెక్కను చూసుకుంటే మనకి ఇంకా కూడా టైం ఉంది. అంటే 10వ తారీఖు వరకు కూడా టైం ఉంది కాబట్టి మనకి ఈరోజు 8, ఇంకా 2 డేస్ టైం ఉంది కాబట్టి మొత్తం వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత మీ అందరికీ కూడా అక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ సంబంధించి వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి అక్కడ మళ్ళీ ఇక్కడ ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్లో అయితే అప్డేట్ అవుతుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ రోజు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేస్తారో ఇంకా టైం ఉంది, రిజిస్టర్ చేసుకోకపోతే చేసుకోండి. ఎందుకంటే మనకి ఇంకా కూడా అప్డేట్ చేస్తామని వెబ్ ఆప్షన్స్ అయితే చెప్పారు. సో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది ఎవరైతే చేయలేదో ఇంకా చేయండి. సో ఇంకా టైం ఉంది కాబట్టి మనకి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. సో ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ అనేవి మనకి అప్డేట్ అవుతుంది. అప్డేట్ అయిన తర్వాత మళ్ళీ వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో ఈరోజు చేసిన వాళ్ళకి ఇంకా 2 డేస్ టైం పడుతుంది. నిన్న చేసిన వాళ్ళకి కూడా టైం పడుతుంది. స్టార్టింగ్ నుంచి చేసిన వాళ్ళు కూడా ఒక టైం పడుతుంది అని చెప్పేసి అనుకున్నారు. అవుద్ది. బట్ ఏంటంటే స్టెప్ బై స్టెప్ వెళ్తారు అంతా కూడా. అందరూ ఒకేసారి చెక్ చేయలేరు కదా. ఒక ఆర్డర్ వైజ్ కానీ లేదంటే వాళ్ళకి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇన్స్ట్రక్షన్ ద్వారా అయితే చెక్ చేస్తూ ఉంటారు. కొద్దిగా టైం టేకన్ అనమాట. సో ఈ డోంట్ వరీ, అందరికీ కూడా వెబ్ ఆప్షన్ సంబంధించి అప్డేట్ అయితే అవుతుంది. ఒకవేళ ఇన్ కేసు ఏదైనా అవ్వకపోతే అక్కడే మెన్షన్ చేస్తారు. అప్పుడు ఏంటంటే మీరు హెల్ప్లైన్ సెంటర్స్కి అయితే వెళ్ళవలసి ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎవరికో టెన్షన్ పడకండి, అందరికీ కూడా అప్డేట్ అవుతుంది. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ లింక్ని క్లిక్ చేసి మీ యొక్క కెరీర్ని అయితే బిల్డ్ చేసుకున్న వాళ్ళు అయితే ఆ లింక్ని క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై నౌ.